ఎన్నో వివాదాలు మరెన్నో సంచలనాలు కోర్టు కేసులు హింసాత్మక ఘటనలు ఉద్రిక్తతలు బందోబస్తుల మధ్య ఎట్టకేలకు పద్మావత్ మూవీ నేడు థియేటర్స్ లోకి వస్తోంది. భన్సాలి వివాదాస్పద చిత్రం సినిమా హాళ్లలో సందడి చేస్తోంది. చాలా చోట్ల థియేటర్లన్నీ బుక్ అయ్యాయి. ప్రధాన నగరాల్లో టికెట్లన్నీ అమ్ముడైపోయాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రభుత్వాలు బందోబస్తు కల్పించాయి. కర్ణిసేన దాడుల కారణంగా చాలా థియేటర్లు సినిమా ప్రదర్శనకు దూరంగా ఉన్నాయి. పద్మావత్ రిలీజ్ సందర్భంగా ఉత్తరాది రాష్ట్రాల్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. భారత సినీ చరిత్రలోనే అత్యంత వివాదాస్పద చిత్రంగా మారిన ఈ బాలీవుడ్ మూవీ థియేటర్లకు చేరుకుంది. ఎన్నో వివాదాలు వాయిదాల అనంతరం ఎట్టకేలకు తెరపై బొమ్మపడింది. కర్ణిసేన సహా పలు హిందూ సంఘాలు ఎన్ని ఆంక్షలు పెట్టినా దాడులకు పాల్పడినా భారీ నడుమ సినిమా ప్రదర్శితమవుతోంది. అయితే కర్ణిసేన హింస కారణంగా చాలా థియేటర్లు పద్మావత్ సినిమాకు దూరంగా ఉన్నాయి. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, గోవాల్లోని మల్టీప్లెక్స్ల్లో ఈ మూవీని ప్రదర్శించడం లేదు. వీక్షకుల భద్రత, తమ ఆస్తుల రక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండియన్ మల్టీప్లెక్స్ అసోసియేషన్ వెల్లడించింది. సినిమాను నిషేధించాలని చాలా రోజులుగా హెచ్చరికలు చేస్తున్న కర్ణిసేన నిరసనలకు తెగబడింది. ఉత్తరాది రాష్ట్రాల్లో విధ్వంసానికి పాల్పడింది. రాజస్థాన్, గుజరాత్, హర్యానాలో రాజ్పుత్ కర్ణిసేన కార్యకర్తలు చెలరేగారు. గుజరాత్లో సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్లపై దాడులకు తెగబడ్డారు. గురుగ్రామ్లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. థియేటర్లు, షాపింగ్ మాల్స్ పై దాడి చేసి అద్దాలు పగులగొట్టారు ఆందోళనకారులు. నడి రోడ్డు మీద బస్సుల్ని తగులబెట్టారు. వచ్చేపోయే వాహనాల మీద రాళ్లు విసిరి నానా బేభత్సం చేశారు. ఓ స్కూల్ బస్సు మీద రాళ్లు రువ్వారు కర్ణిసేన రౌడీలు. బస్ అద్దాలు పగిలి రాళ్లు లోపల పడటంతో విద్యార్థులు భయంతో వణికిపోయారు. ఒకరిద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. రాజస్థాన్లోని జైపూర్, వాజీపూర్లో రోడ్ల మీద టైర్లను తగులబెట్టి వాహనాల రాకపోకల్ని అడ్డుకున్నారు. చోట్ల దుకాణాలపై దాడులు చేసి విధ్వంసం సృష్టించారు. థియేటర్ల మీద దాడులు చేసి అద్దాలు పగులగొట్టారు. కర్రలు పట్టుకుని కర్ణిసేన కార్యకర్తలు నగరాల్లో యథేచ్ఛగా తిరుగుతూ దాడులు చేస్తున్నా పోలీసులు స్పందించిన పాపాన పోలేదు. మహారాష్ట్ర ప్రాంతాల్లో థియేటర్ల వద్ద భద్రతా ఏర్పాట్లు చేశారు. భారీగా పోలీసులు మోహరించారు. నాగపూర్, నాసిక్లో 144 సెక్షన్ విధించారు. మధ్యప్రదేశ్లోనూ సినిమా కార్యకర్తలు ఆందోళనలు చేశారు. ఇక రాజస్థాన్లోని చిత్తోడ్గఢ్ కోట చరిత్రలో రెండవసారి పడింది. రాణి పద్మావతికి చెందిన ఈ కోట 7వ శతాబ్దం నాటిది. యునెస్కో కూడా ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. అయితే పద్మావత్ షూటింగ్ సమయంలో కర్ణిసేన ఆందోళనలతో మూతపడిన ఈ కోట ఇప్పుడు సినిమా విడుదల సందర్భంగా మళ్లీ మూతపడింది. పద్మావత్ సినిమా విడుదలను అడ్డుకోవద్దంటూ బాలీవుడ్ ప్రముఖులు కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సుప్రీంకోర్టు కలిసి ఒక సినిమాను విడుదల చేయలేకపోతే ఈ దేశానికి విదేశీ పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. కర్ణిసేన దాడులపై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హింసకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. కర్ణిసేన ఆగడాలపై దేశమంతటా ఆగ్రహం వ్యక్తమవుతోంది. బస్సులు తగులబెట్టడం, విధ్వంసానికి దిగటమే రాజ్పుత్ల గౌరవమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఒక్క సినిమా యావత్ దేశాన్ని అట్టుడికిస్తోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో అగ్గిరాజేసింది. ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. ప్రేక్షకులకు వినోదం పంచే ఓ సినిమాపై ఎందుకింత రాద్ధాంతం, ఎందుకింత ఆక్రోశం? అసలు పద్మావత్ సినిమాలో ఉన్న వివాదాస్పద అంశాలేంటి? కర్ణిసేన అభ్యంతరాలేంటి? నిజంగానే పద్మావత్ చరిత్రను వక్రీకరించారా? పద్మావత్ సినిమా పేరును ప్రకటించింది మొదలు ఇప్పుడు రిలీజ్ అయ్యే వరకు అంతా వివాదాలమయమే. కర్ణిసేన ఆందోళనలు, ప్రభుత్వాల కేసులు, భన్సాలి వివరణలు, కోర్టు తీర్పులు, ఇలా మూవీ జర్నీ అంతా కాంట్రవర్సీనే. దేశంలో ఎంతగా సంచలనం రేపుతున్న ఈ పద్మావత్ సినిమాలో అసలేముంది? కర్ణిసేన ఆగ్రహ జ్వాలకు కారణమేంటి? ప్రభుత్వాలు అడ్డుకునేంత రీజన్ ఏముంది?
చిత్తోడ్గఢ్ రాణి పద్మావతి చరిత్రను సంజయ్ లీలా బన్సాలి వక్రీకరించారని కర్ణిసేన ఆరోపిస్తోంది. రాజపుత్తుల ఆత్మగౌరవమైన పద్మావతిని అవమానపరిచేలా సన్నివేశాలున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సినిమాను చూడకముందే అపోహలతో పద్మావతికు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తోంది. ముందు మీరంతా సినిమా చూడండి, ఆ తర్వాత మీ ఇష్టమని కర్ణిసేనకు బహిరంగ లేఖ రాసిన ఫలితం లేదు. విడుదల సందర్భంగా మరింత రెచ్చిపోతున్న కర్ణిసేన ఉత్తరాదిన విధ్వంసాలకు తెగబడుతోంది. ఇక ఇప్పటికే ప్రివ్యూ చూసిన కర్ణిసేన నేతలు పద్మావత్ సినిమాపై మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఊహించినట్లుగానే సినిమా అభ్యంతరకర సన్నివేశాలున్నాయని మండిపడుతున్నారు. మూవీలో ఓ డ్రీమ్ సీక్వెన్స్ ఉందని, అందులో రాణి పద్మావతి, అల్లావుద్దీన్ ఖిల్జీ మధ్య రొమాంటిక్ సీన్లున్నాయంటున్నారు. పద్మావతి రాణిని తీవ్రంగా అవమానపరిచారని, యావత్ రాజపుత్ సమాజాన్ని కించపరిచే విధంగా సినిమా ఉందంటూ ఆరోపిస్తున్నారు. తాము ఎంతగా సినిమాను వ్యతిరేకిస్తున్నా విడుదల చేస్తున్నారంటూ